హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మ్యాంగోస్తో రెసిపీ అయితే చేశాను. ఇవి ఏంటంటే మ్యాంగో క్యాండీ అండి. ఇవి మనం జెల్లీలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలని చూపిద్దాం. చాలా బాగుంటాయండి. నేనైతే టేస్ట్ చేశాను. మంచి టేస్టీగా అయితే వచ్చాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. చూసారు కదా, చూడటానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మరి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో అనేది చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక 3 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. ఇవి మనము కాయలైనా పర్వాలేదు, కొంచెం పరువెక్కిన కాయలు ఉంటాయి కదా, అలాగైనా పర్వాలేదు. ఇవి మనం తీసుకొని తొక్క గీసేసుకోవాలండి. ఈ 3 కాయలకి నేనైతే పైన చెక్క అంతా తీసేసాను. చూసారు కదా, పైన చూపించిన విధంగా చెక్కు తీసేసుకోవాలి. చూసారు కదా, చూసారు కదా. ఇలాగే పైన చూపించిన విధంగా 3 కాయల్ని పైన చెక్క అయితే తీసేయాలండి. చూసారు కదా. ఇప్పుడు ఈ 3 కాయలు తీసేసిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవాలి. నీట్గా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా పొడవుగా సన్నంగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేవి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇలా పైన చూపించిన విధంగా మామిడికాయ ముక్కలను అయితే సన్నంగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ క్యాండీ అనేది పచ్చి కాయలతోనే చేయొచ్చు, కొంచెం పరువెక్కిన కాయలతోనే చేయొచ్చు అండి. పళ్ళుతో అయితే అవ్వదు కదా. మరి ఇంకా ఇలాగైతే చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా మామిడికాయలు అన్నీ కూడా ఇలాగ ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ముందు కట్ చేసింది పరువుకాయ, ఇంకా ఇప్పుడు కట్ చేస్తుంది అయితే కొంచెం పచ్చిగానే ఉంది. ఇంకా ఈ రెండు కలిపిసే నేను చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఇంకా ఈ ముక్కలన్నీ కట్ చేసేసి ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపి వాటర్లో వేసి ఒకసారి కడిగేసుకోవాలి నీట్గా. ఈ వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు వాటర్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్లోంచి మామిడికాయ ముక్కలన్నీ తీసేసి సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ మామిడికాయ ముక్కలు కొన్ని వేసుకొని, అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేయడం వలన ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఎక్కువగా వేసుకోకూడదు, చాలా తక్కువగా వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని, మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకొని
మళ్ళీ దానిపైన ఈ షుగర్ అనేది వేసుకోవాలండి. నేనైతే మొత్తం 1½ కప్ వరకు షుగర్ అయితే తీసుకున్నాను. ఇలా ముక్కలన్నీ అందులో వేసేసి మిగిలిన షుగర్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని మామిడికాయ ముక్కలన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడి ముక్కలు అంతటికి షుగర్ అంతా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా స్పూన్తో అయితే సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి నేనైతే అది పక్కన పెట్టేసి చేత్తో అయితే నీట్గా అంతా బాగా కలిపేశాను. ఇంకా ఇది బాగా కలిపాం కదా, ఈ ముక్కలంతటికి షుగర్ పడుతుంది. ఇంకా దీనిని కాసేపు అయితే మూత పెట్టి ఒక 1/2 అవర్ వరకు పక్కన ఉంచేయాలండి. ఈ మామిడికాయలు మనము జెల్లీలాగా తయారు చేయాలంటే ఈ మామిడికాయ ముక్కలు షుగర్ వేయకముందే వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇంకా నేనైతే క్యాండీలా తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా హాఫ్ బాయిల్ అయితే చేయలేదండి. నేను పాకంలోనే ఉడికించుకునేటట్టుగా చేద్దామని చెప్పేసి నేను ఉడికించలేదు. చూసారా, 1/2 అవర్ అయ్యింది కదా పక్కన పెట్టి. ఇంకా ఈ షుగర్ అంతా కిందకి వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇంక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అక్కడ ముక్క లావుగా ఉంది కదా, ఇంకా అది కూడా నేనైతే సన్నంగా కట్ చేశాను. కొంచెం సన్నంగా ఉంటేనే బాగుంటుంది పాకం తీసుకునేటప్పుడు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాకంలోని ముక్కలన్నీ బాగా ఉడికించుకోవాలి. మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మామిడికాయ ముక్కలు పాకంలో ఉడుకుతున్నాయి కదండి, కలర్ కూడా మంచిగా కనిపిస్తాయి. నేను పచ్చిగా ఉన్న మామిడికాయ కూడా వేశాను కదా, అది కూడా మంచి కలర్లో అయితే వచ్చేసింది. చూసారు కదా, ఈ పాకం అంతా ముక్కలకి బాగా పట్టి ఉడుకుతుంది. ఇలా అంతా బాగా ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇంకా ఈ పాకంలో ముక్క ఉడకడానికి నేను 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచానండి. తర్వాత మూత తీసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పాకం కూడా చాలా దగ్గరికి అయిపోతుంది. చూసారు కదా, మనం మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. పాకం దగ్గర పడింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ట్రేలో అయితే ఈ మ్యాంగోస్ అన్నీ వేసేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ సపరేట్గా పక్క పక్కన పెడుతూ ట్రేలో అయితే వేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా మనం ప్లేట్లో వేసేసుకుంటే కొంచెం ఎండలో త్వరగా ఆరుతాయి. మనం ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి, చాలా బాగుంటాయి. జెల్లీలా ఉంటుంది. డ్రై చేసుకుంటే మనకి క్యాండీ లాగా కొన్ని రోజులైతే నిల్వ ఉంటాయి. దీనికి షుగర్ కోట్ చేసి స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ 3 మామిడికాయలకి నాకైతే ఇన్ని వచ్చాయండి. చూసారు కదా, ఆ ట్రేలోకి ప్లేట్లోకి వచ్చాయి. ఇంకా వీటిని నేనైతే ఎండలో పెట్టాను. చూసారు కదా, మరీ ఎక్కువ ఎండలో పెట్టవసరం లేదు, మరీ గట్టిగా అయిపోతాయి కదా. మనకి సాఫ్ట్గా రావాలంటే ఇలా కాసేపు ఎండలో పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.